దేవుని పరిశుద్ధ నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో మరొక్కసారి నా ప్రత్యేకమైన వందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకున్న వాక్యాలు ఏమనగా మార్కు సువార్త 46వ అధ్యాయము 52 వచనాల వరకు చదువుకున్నాం, ఆరాధన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడినటువంటి మాటల్లో మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. అది యెరికో పట్టణము యెరూషలేము పట్టణానికి మార్గములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఈ బైబిల్లో మనకు కనపడుతూ ఉన్నాడు. అతని పేరు బర్తిమయి అనేటువంటి ఒక గుడ్డి భిక్షగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమై ఉన్నాడంటే పుట్టుకతోనే గుడ్డివాడు అయినటువంటి ఆ బర్తిమయి గుడ్డివాడు ఏ పని చేసుకోలేనటువంటి స్థితిలో ఏం చేస్తున్నాడంటే ఆయువారం ఎత్తుకుంటూ ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఆయువారం ఎత్తుకుంటూ ఏదో జీవనాన్ని గడుపుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు తన 12 మంది శిశువులను తీసుకొని అంటబెట్టుకొని ఆయా ప్రాంతాలు సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టుకున్నారు, సమస్తాన్ని విసర్జించుకున్నారు. దేవుని పని కోసము వాళ్ళు సమర్పణ చేసుకొని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి యేసుని వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఈదులోనికి వెళ్ళినా జనాలు తండోపతండులుగా ఉంటూ ఉన్నారు. ఎందుకని? ఆయన స్వస్థపరిచేటువంటి మంచి దేవుడు. ఆయన ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరుస్తాడు. అయితే మనలో ఒకటి ఉండాలి, అదే మనగా ప్రార్థనతో పాటు విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమండి. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన ఎంత ముఖ్యమో విశ్వాసము కూడా అంతే ముఖ్యము. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. కానీ యేసుప్రభు నేను స్వస్థపరిచానని ఎక్కడ కూడా చెప్పుకోలేదు. తన గురించి తాను ఎక్కడ చెప్పుకోలే. అలాగని నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థత జరిగింది, నేను చేసిన మూలనే నీకు స్వస్థత జరిగిందని నేను కూడా ఏమీ చెప్పుకోకూడదు. కానీ నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. ప్రార్థన చేయటం నా వంతు, విశ్వసించుట నీ వంతు, కార్యం చేయట ఆయన వంతు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 మాత్రం మనం జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ప్రార్థన చేయటము సేవకుడు వంతు, విశ్వసించుట విశ్వాసి యొక్క వంతు, దాని పట్ల కార్యం చేసేవాని యొక్క వంతు దేవుని వంతు. దేవునికి స్తోత్రం. ఈ 3 కలిసి ఉంటేనే ముప్పేట తాడు అంటారు. ముప్పేట తాడు గమ్ముని తెగదండి. అంచేత ఈ 3 కలిసి ఉండాలి. ఒకటి సేవకుని ప్రార్థన, 2 విశ్వాసి యొక్క విశ్వాసము, 3వది దేవుని యొక్క ప్రసన్నత. ఈ 3 ఎప్పుడైతే కలిసి ఉన్నాయో నీవైనా నేనైనా భూప్రపంచంలో ఎవరైనా వారి వారి కుటుంబాలలో ఎలాంటి సమస్య, ఎలాంటి బంధకాలతో బంధించబడి ఉన్న పటాపంచలు చేసి మనకి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మన కుటుంబాలకి నెమ్మదినిస్తాడండి. ఎంతోమంది చనిపోయిన వారితో సైతము దేవుడు తిరిగి బ్రతికించాడు. ఈ కథలు కాదండి, వాస్తవంగా జరిగింది. మరి వాళ్ళకి జరిగినప్పుడు ఈరోజు మనకి ఎందుకు జరగట్లేదంటే జరిగే కాడ జరుగుతున్నాయి, జరగని కూడా జరగటం లేదు. అంటే అది ఒక స్థలాన్ని బట్టో, లేకపోతే గుడిని బట్టో, లేకపోతే ఆ యొక్క ఏరియాని బట్టి కాదు. కానీ నీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం ఎక్కడికో వెళ్తే అక్కడ స్వస్థత జరుగుద్ది అని అనుకుంటాం. అక్కడ దాకా వెళ్తాం, కొన్ని వేలు ఖర్చు పెట్టిని. మనం ఏ విశ్వాసంతో వెళ్ళాం, అక్కడికి వెళ్తేనే నాకు తగ్గుద్దని నువ్వు మనసులో అనుకుంటే అక్కడికి వెళ్ళాకే తగ్గుద్ది నీకు, ఇక్కడ తగ్గదు నీకు. కారణం ఏంటంటే అక్కడేమీ లేదు, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇంకో చోట ఉన్నది యేసుక్రీస్తుయే. కానీ జరిగే కార్యక్రమాన్ని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడి కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యము. మనలో నమ్మకం అనేటువంటిది ఉండాలి. ఆ నమ్మకం మనలో ఉండకుండా సాతానుడు ఏం చేస్తాడంట, అల్ప విశ్వాసాన్ని తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుతో ఉన్న శిశువులు తుఫాను వచ్చినప్పుడు నామ మీదకి వాళ్ళు తొందరపడ్డారు, భయపడ్డారు. బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు, లేచి తుఫాను గద్దించి అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడ్డారు. అల్ప విశ్వాసులారా అంటే వాళ్ళలో ఏమి లేదంట, పరిపూర్ణమైన విశ్వాసము యేసుతో తిరిగిన వాళ్ళకే లేదు. ఈరోజు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? యేసుతో ఉండి, యేసు కార్యాలు చూసి, యేసు యొక్క అద్భుతాలు అనుసరించి ఆయన కూడా ఆయన శిష్యులే
లోనే అల్ప విశ్వాసం ఉంటే ఈ రోజుని మనము విశ్వాసం కలిగి ఉన్నాము అనుకోవడం పొరపాటండి. మన విశ్వాసం కలిగి ఉంటే మంచిదే. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే సాతానుడు ఏం చేస్తాడంటే ఈ విశ్వాసాన్ని భ్రష్టత్వం చేస్తాడండి. మంత్రాలకు చింతకాయలు రాతాయా, ప్రార్థన చేస్తే రోగం తగ్గుద్దా, నేను అక్కడికి వెళ్తేనే తగ్గుద్ది, ఇక్కడికి వెళ్తేనే తగ్గుద్ది, లేకపోతే హాస్పిటల్కి వెళ్తేనే తగ్గుద్ది, ఈ హాస్పిటల్కి వెళ్తే అని మనం ఒక అపోహ మనలో పెట్టుకున్నంత కాలము దేవుడి కార్యాలు జరగవండి. దేవుడి కార్యం చేయాలంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడి కార్యాన్ని చేస్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ఆ ప్రాంతాన్ని వెళుతూ ఉన్నాడు. ఎక్కడో దుక్కిని ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడో చోట ఆయనకి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తానే ఉన్నాడు. ఆయన ఇది నా వల్ల కాదనుకుంటా లేదు. ఈ వ్యాధి నా వల్ల కాదు, రాబోయే గుంటూరు వెళ్ళండి, ఈ వ్యాధి నా వల్ల కాదు, హైదరాబాద్ వెళ్ళండి అని ఇక్కడ డాక్టర్లు అది చెప్తారు. కానీ పరమ డాక్టర్ అయిన యేసుక్రీస్తు నాకు అసాధ్యమైనది ఏది లేదు, నమ్ముట నీ వలనైతే ఏ వ్యాధితో నువ్వు వచ్చినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఒకప్పుడు షారూల్ కుమార్కి కీళ్ళ బొట్లు ఎలా పట్టినాయి. ఇప్పుడు గత ఎన్ని సంవత్సరాల దమ్మాయి 1980 సంవత్సరంలో 86 అనుకుంటా, 86 కాదు 86 నాకు అలాగే 2 మోకాళ్ళు కీళ్ళు 2 పొట్లెట్టేసి కనీసం టూకెళ్తే కర్రకి నడుచుకుంటా వెళ్ళి ఆ కర్ర ఊత మీద కూర్చుని మళ్ళీ కర్ర ఊత మీద లేచేవాడిని. టూకి వెళ్ళి మోకాళ్ళు ముయ్యాలన్నా మోకాళ్ళు సాపాలన్నా ఆ నరకం ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలిసి నేను అనుభవించాను కనుక చెబుతున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నేను గమనిస్తున్నానంటే అటువంటి వ్యాధితో ఉన్నటువంటి నన్ను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా కీళ్ళ నొప్పులన్నీ కూడా అప్పుడే పటాపంచలు చేశాడండి దేవుడు. దరిదాపు 30 సంవత్సరాల క్రితం వచ్చిన కీళ్ళు నొప్పులు ఆ రోజుకి ఈ రోజుకి కీళ్ళు నొప్పి అంటే ఏంటో నాకు ఎరగను. మోకాళ్ళు నొప్పులు అంటే ఏంటి ఎరగనండి. ఇప్పుడే నా వయసు ఎంత తక్కువ అనుకుంటున్నారు మీరు. 62 పూర్తయ్యి ఇంకో వారం రోజులు 63లోకి వస్తుంది. 63 సంవత్సరాలు వస్తున్నాయి. మోకాళ్ళు బట్టలు 30 ఏళ్ళకే పట్టేస్తున్నాయి. 30 వచ్చేటప్పటికి మోకాళ్ళు పట్టేస్తున్నాయి, నడుము పట్టేస్తున్నాయి, కూర్చుంటే లేకపోతున్నారు, లేతే కూర్చోలేకపోతున్నారు. ఏమంటే అవునా? అంచేత ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ రకంగా ఉంచాడు అంటే మీకు తెలుసు. మీకు తెలియంది నా జీవితం అంటే ఏది లేదు. 2 మార్లు 3 మార్లు ముమ్మారు కింద పెట్టేసిన నా బ్రతికిని తిరిగి బ్రతికించుకున్నవాడు. ఎంచేదంటే నేను గొప్పవాడని కాదు, కానీ వెనకాల విశ్వాసముతో కన్నీటితో ప్రార్థన చేసిన నా భార్య పిల్లలు కానీ సంఘమే కానీ తోటి దైవజనులు కానీ అందరి ప్రార్థనలు కొందరు ప్రార్థనలైన దేవుడు ఆలకించి అందరికి విశ్వాసంతో చేశారు. నేను అంట్లా కొందరు విశ్వాసంతో చేస్తారు, కొందరు నామకార్థంగా చేస్తారు, కొందరు చేయాలి గట్టిగా చేస్తారు. కనీసం 10 మంది ప్రార్థనలు కనీసం 2 ప్రార్థనలైనా విశ్వాసంతో కూడిన ప్రార్థనలు ఖచ్చితంగా ఉంటారా? ఉండి తీరుతాయి, అందులో అనుమానం లేదు. అలాగే ఎవరు ప్రార్థన పట్టుకొని దేవుడు నన్ను తిరిగి మళ్ళీ బ్రతికించుకున్నాడు. నేను అదే విశ్వసిస్తాను. ఈ రోజున బతుకున్నానా, ఆరోగ్యంగా ఉన్నానా, ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన తప్ప నా యొక్క శక్తి వలన నా యొక్క భక్త వలన ఉన్నానని ఎప్పుడు అనుకోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుంటి భిక్షగాడు ఏమయ్యాడంటండి, బావివారం వెతుకుంటా ఉన్నాడు. కుంటివాడు గుడ్డివాడు బావివారం వెతుకుంటా ఉంటే యేసుక్రీస్తు ఒక రోజు ఆ ప్రాంతాన్నే వెళుతూ ఉన్నాడు. ఆ మార్గానే వెళుతున్నాడు. ఆ నోట ఈ నోట వింటూ ఉన్నారు. మనం కూడా వింటూ ఉంటాం. ఏమంటే అక్కడ ఎక్కడో గౌరీపట్నం వెళ్తే స్వస్థత జరుగుతుందంటే కొండల మీద. గౌరీపట్నం మీద ఎవడున్నాడు? కొండ మీద ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు మరియమ్మని అక్కడ ఆరాధించారు. సమలి బీచ్ కాడికి వెళ్ళినా అక్కడ యేసుప్రభు మరియమ్మే ఉన్నారు. విజయవాడ గుడజాలు వెళ్ళినా అక్కడ యేసుప్రభు మరియమ్మే ఉన్నారు. ఇక్కడికి వచ్చినా ఎవడున్నారు? ఇక్కడ యేసుప్రభు ఉన్నారు. లేరంటారా? ఎక్కడున్నాడు అంటారు? యేసుప్రభు అంటున్నాడు. అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అంటారు. మీరు ఆ మాటలేమి నమ్మకండి. నేను సర్వాంతర్యమి, సమస్తములో ఉన్నవాడిని నేను. అందుచేత నీవు నిలబడిన చోట నీవు కూర్చొని మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేస్తే నేను అక్కడ ప్రత్యక్షం అవుతారన్నాడు. ఎక్కడ ఒకళ్ళు ఉంటారో 2 ఉంటారో ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యన నేను వస్తాను అన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు రాడా? వస్తాడు. మరి ఎందుకు మందిరాలు కట్టాలి? ఎందుకు సంఘానికి రావాలంటే 6 దినాలు కష్టపడి పనిచేసుకుని 7వ దినాన్ని విశ్రాంతి దినాన్ని విశ్రమిస్తూ ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళు ఊని కన్నీటితో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో దీవెనలు పొందడానికి, దీవెనలకు పాత్రలుగా ఉండడానికి ప్రభు సన్నిధికి మనము చేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ భర్తమైనటువంటి వాడు
వాళ్ళతోని వీళ్ళటువంటి ఆ మాట అంట ఈ మాట అంట వింటూ ఆ రోజు ఏం చేశాడంటే ఆ మార్గాన్ని వెళుతున్న వ్యక్తులని కేకేసి అడుగుతున్నాడు, అయ్యా ఏంటి ఇవాళ తడవడిగా ఉంది, మన ఊరంతా ఏంటి తడవడిగా ఉంది, మన రోడ్లన్నీ ఏంటి జనసందోహంతో వెళ్తున్నారు, నేను కళ్ళు లేకపోయినా కానీ ఈ నడిచేటువంటి చప్పడిని బట్టి అలజడిని బట్టి వారు చెప్పుకునే మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఊరు ఎవరో వస్తున్నారంట, కొత్త వాళ్ళు ఎవరో వ్యాధులు బాగు చేసేవాళ్ళు వస్తున్నారంట అని ఆ నోట ఈ నోట చెప్పుకుంటూ విన్నాడండి ఈ భర్తమై. రోజు వచ్చేవాడు, ఆడికి ఒక సంచి ఉండేదండి. ఈ సంచి సంకన వేసుకుని ఆ సంచిలో ఒక పాత గుడ్డ పెట్టుకునేవాడు. పాత గుడ్డ జాగ్రత్తగా చెప్పాలి మీరు, సంచిలో ఉండేది పాత గుడ్డ ఉండేది. ఆ గుడ్డ కళ్ళు కద్దుకుని సంచిలో పెట్టుకునేవాడు. ఆడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ కూర్చుని ఆ కూర్చున్న కూడా సంచిలో ఉన్నటువంటి మురుగు కూడా తీసి కింద పరిచి దాని మీద డబ్బులు వేయటం కోసం అక్కడ కూర్చుని ఆయువారం ఎత్తుకునేవాడు. వెళ్ళేవాడు వచ్చేవాడు, తలా రూపాయి ఆ మురుగుడ్డ కింద పరిచేది చూశారండి. ఆ గుడ్డ మీద వేసేవారు. బాగా గుర్తుపెట్టుకోండి, గుడ్డ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రసంగంలో గుడ్డే మోక్షం. అయితే అతను ఆయువారం ఎత్తుకునే సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు అన్నీ తీసి పెట్టుకుని ఈ గుడ్డను మళ్ళీ శుభ్రంగా దులిపి కళ్ళు కత్తుకొని సంచిలో పెట్టుకునేవాడు. అంటే ఆ గుడ్డని మురికైపోయిన గుడ్డని, కొంపు కొడుతున్న గుడ్డని పొద్దున్న బయట వేసేటప్పుడు కళ్ళు కద్దుకుని వేసేవాడు, మళ్ళీ తీసి సంచిలో పెట్టుకునేటప్పుడు కళ్ళు కద్దుకుని పెట్టుకునేవాడు. ఈ మురుకు గుడ్డని ఎందుకు కళ్ళు కద్దుకునేవాడు ఆలోచించండి ఒకసారి. అది కొంపు కొడుతున్న గుడ్డ కదా, ఎందుకు దాన్ని కళ్ళు కద్దుకునేవాడు? ఎందుకు ఆ మురుగు గుడ్డని అంత భద్రంగా జాగ్రత్త పెట్టాడంటే అతని బతుకు తెరివే ఆ యొక్క మురుకు గుడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మురుకు గుడ్డ తన బ్రతుకు తెరువుకి ఆధారం అవుతుంది కనుక ఈ మురుగుడ్డ వల్ల 4 రూపాయలు అతను సంపాదించుకున్నాడు కనుక ఈ మురుగుడ్డ వల్ల 4 రూపాయలు తెచ్చుకొని అతను జీవనాన్ని గడుపుకుంటున్నాడు కనుక ఈ రోజున అతను పొట్ట పోషించేది ఈ గుడ్డే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మురుకు గుడ్డ కోసమే నిత్యము కూడా అదే విధముగా అతను చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఎవరు అన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, స్వస్థత పరుస్తూ ఉన్నాడు. ఆయన జెరూసలేము నుంచి ఆ యెరికో పట్టణం జెరూసలేముకి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడని చెప్తే ఈ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా, దావీదు కుమారుడా నన్ను కనికరించని చెప్పి ఆ మార్గాన్ని కూర్చుని దావీదు కుమారుడా అని యేసు ప్రభుని సంబోధిస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా, దావీదు కుమారుడా నా మీద ఒక్కసారి నీ కృప చూపించాయని అంగలారుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. అంగలారుస్తూ రోధిస్తూ ఉంటే యేసు ప్రభు అనే యొక్క మాటలు, వాడి యొక్క అంగలార్పు, వాడు హృదయంలో వేదన యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. దేనికోసం వారిస్తూ ఉన్నాడు? భోగభాగ్యాల కోసమా, వెండి బంగారాల కోసమా, మేడ బిద్దుల కోసమా, లేకపోతే ఒక అరెకరం పొలం ఉండి ఒక అరెకరం పక్కడికి కలుపుకుందామని అడుగుతున్నాడా? అలాంటి వాటి కోసం కాదండి. ప్రభువా నిన్ను చూడగలిగిన నేత్రాలు నాకు దయచేయనైనా, అందుడిని అయిపోయాను ప్రభువా, నేనేమి చూడలేకపోతున్నాను ప్రభువా, నాకు చూపు దయచే ప్రభువా, నువ్వు నాకు చూపునిస్తే నేను నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో నేను వస్తాను ప్రభు అని చెప్పి అంగలారుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. ఈ రోజుని ప్రియమైన వారులరా, కళ్ళు కోసమా గుడ్డివాడు ఎడుతున్నాడు, కానీ ఈ రోజుని కళ్ళు ఉన్నటువంటి అనేకమైన ఆత్మీయ అందులు ఉన్నారు. కళ్ళు కనపడుతున్నాయి కానీ శారీరకంగా ఆత్మీయంగా ఏమైపోయారో తెలుసండి, అందులో అయిపోయారండి. ఈరోజు క్షణికమైన పెంట కోసం పోగుళ్ళాడుతూ ఉన్నారు, క్షణికమైనటువంటి తిండి కోసం పోగుళ్ళాడుతూ ఉన్నారు. కనీసం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళలేనటువంటి ఖాళీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. వాళ్ళకి ఈ లోకంలో ఏదో ఒక పెంట ఉండి తీరుండాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడమ్మ ఒకసారి. అమ్మ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. తీసేవాళ్ళు తీసండి, తీని వాళ్ళు తీయండి. ఓకే. అయినను ఏంటమ్మా? అయినను ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా
యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను అంటూ ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఏవైతే నాకు లాభకరంగా ఉన్నాయో, ఏమైతే నాకు మేలుకరంగా ఉన్నాయో, నా యేసు ప్రభు నిమిత్తం వాటన్నిటిని కూడా నేను నష్టమైనా పర్వాలేదు కానీ వాటన్నిటిని నా యేసు నిమిత్తం విడిచిపెట్టుకుని నేను దేవుని మందిరానికి వచ్చాను అంటూ ఉన్నాడు. ఎవరు? ప్రభువు కోసం దేన్ని నష్టపరుచుకున్నాడంటే అతనికి ఏదైతే మేలుకరంగా ఉంటుందో, అతనికి ఏదైతే ఆశీర్వాదకరంగా ఉంటుందో, అతనికి ఏదైతే 4 రూపాయలు తెచ్చి పెడుతుందో ఆ తెచ్చేదాన్ని ఏం చేశాడంటే పక్కన పెట్టాడంటే దేనికోసము? యేసు నిమిత్తము. ఈ రోజుని దేవుని నిమిత్తము, దేవుని మందిరానికి వెళ్ళే నిమిత్తము, దేవుని వాక్యం వినే నిమిత్తము, దేవుని సన్నిధిలో ప్రార్థించే నిమిత్తము ఈ రోజు నువ్వేమైతే విడిచిపెట్టుకున్నావో, ఏమైతే విడిచిపెట్టుకుని దేవుని మందిరానికి వచ్చావో అంతకు 100 రెట్లు ఆశీర్వాదాలు దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ దేవుని నిమిత్తము నువ్వు దేనిని విడిచిపెట్టుకోకుండా పనికి మాలిన పెంటతోటే నువ్వు కూర్చున్నావు అనుకో, ఉన్నదానికి కూడా లేకుండా పోయే పరిస్థితులు రేపు ఎదరకాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అందుచేత పౌలు అంటున్నాడు, నేను నా దేవుని నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడంటే అతనికి ఏది లాభకరంగా ఉంటుందో. ఈ రోజు నీవుడు వ్యాపారానికి వెళ్తే 4 రూపాయలు సంపాదించు కదండి. ఆవిడ 4 రోజులు వెళ్తే 4 రూపాయలు వ్యాపారం సంపాదించు కదా. ఇక్కడ ఏదో పనికి వెళ్ళి ఏదో 4 రూపాయలు సంపాదించుకునే వాళ్ళే కానీ ఎవరు ఖాళీగా తిని కూర్చునే వాళ్ళు ఎవరో ఉండరండి. మరి అలాంటప్పుడు మరి కొందరు ఎందుకు రావట్లేదు? కొందరు వస్తారు, మరి కొందరు ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఈ లోకంలో ఏదో నష్టం వాటి వెళ్తుంది. ఇవాళ దేవుని మందిరానికి వెళ్ళానా అనేకమైన పనులు కుంటుపడిపోతాయి. ఇవాళ దేవుని మందిరానికి వెళ్ళానా రోజు చేసుకునే పనులు మూలడిపోతాయి. ఇవాళ పనికి వెళ్ళానా, ఇవాళ దేవుని మందిరానికి వెళ్ళానా రోజు వెళ్ళే పని ఈ రోజున పని మానేసాను అనుకోండి, ఇవాళ కూలి పని నాకు నష్టం ఒకటి వెళ్తుంది. ఇలాంటి పెంటంతా పెట్టుకొని దేవుని నిమిత్తము ఏది విడిచిపెట్టుకోలేని వాళ్ళు రేపొద్దున పరలోకం వెళ్తారా? దేవుని నిమిత్తం నువ్వు ఏదైతే ఇక్కడ నష్టపడుతున్నావో, ఏదైతే విడిచిపెట్టుకుంటున్నావో అంతకు 100 రెట్లు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7-8 కూడా రాయబడి ఉంది. చదవమ్మా త్వరగా. నిశ్చయముగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానవాక్యముల నిమిత్తము దేని నిమిత్తం విడిచిపెట్టుకున్నాడంటండి? దేవుని వాక్యము నిమిత్తము అతి ప్రాముఖ్యమైనటువంటి నా జీవితాన్ని బాగు చేసి, నా బ్రతుకుని బాగు చేసి, నా కుటుంబాన్ని బాగు చేసి అతి శ్రేష్టమైన జీవవాక్యముల నిమిత్తము నేను సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజు నువ్వేమైతే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావో, నేనేమైతే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను, మనమందరం ఏ పనులు విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చామో దేవుడు అన్యాయస్తుడు కాదండి. నా నిమిత్తం నువ్వు ఏదైనా నష్టపోయావా దానికి 10 అంతులు దేవుడు నీకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇవాళనే దేవుని మందిరానికి వెళ్తే నాకు ఈ రోజుని కూలి పని పోద్దని అనుకుంటావా? ఈ రోజు దేవుని మందిరానికి వెళ్తే అయ్యో నా పనిచేసేవాడు ఎవడుంటాడని అనుకుంటావా? అయ్యో ఈ రోజు నీకు ఏ సంవత్సరంతో లేదా ఏప్రిల్లో ఏ దినమో తద్దినమో తగిలితే అయ్యో చుట్టాలకి వెళ్ళకపోతాడు బాధపడతారని ఈ రోజున ఆదివారం దేవుని మందిరానికి ఎగ్గొట్టేసి నువ్వు అలాంటి చుట్టాల సంతోషపడతాకి అక్కడిక్కడికి వెళ్ళావనుకో, రేపొద్దున నిన్నెవరు పరలోకం తీసుకెళ్ళేవాళ్ళు ఉండరు. నువ్వైనా నేనైనా ఎవరినైనా ఈ రోజుని నీవు ఎంత నష్టపోయినా, నేనెంత నష్టపోయినా, మనం అందరం ఎంత నష్టపోయినా దానికి 100 రెట్లు ప్రభు మనకిస్తాడు. కానీ రాని వాడికి ఎవడండి? వచ్చినోడికి ఇస్తాడా, రానివాడికి ఇస్తాడా? రైతు ఎవడికి ఇస్తాడు? కూలిపడి సాయంకాలం ఎవడ పని చేస్తే వాళ్ళకి ఇస్తాడు. అవునా కాదు? మాట్లాడలేదు. అది ఎవరు పని చేస్తే వాళ్ళే రైతు కూలిస్తాడు. అలాగే ఈ రోజు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు సమస్తాన్ని దేవుడి కొరకు విడిచిపెట్టినట్టుకు వచ్చావా, దేవుడు నీకు నాకు 100 రెట్ల ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకేదంటే అనుభవాలు మాకున్నాయి. దేవుడి కొరకు మొదట మా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకుని ఈరోజు మాకున్నదే కాదండి, సజీవ యోగముగా నేనైనా నా భార్య అయినా సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పణ చేసుకుని దేవుడు పెట్టింది తింటూ దేవుని పనిలో తిరుగుతున్నాం తప్ప మేము వేరు పనులు ఏమీ పెట్టుకోవట్లా. ఆయన పని నాకు ముఖ్యం. నాకైనా ఆవిడకైనా ఆయన పని. ఆయన పని తర్వాత మిగతా పనులన్నీ అంచేత ఆయన మాకు అప్పగించిన పని ఏంటంటే మీకు సువార్త ప్రకటించమన్నాడు. మీ రోగాల కోసం, వ్యాధుల కోసం ప్రార్థన చేయమన్నాడు. మీరిచ్చిన ఇవ్వకపోయినా ఆయన మాకిస్తాడు.
నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎన్ని వేల మంది అమ్మా? 5,000 మందికి భోజనాలు పెడితే ఎన్ని గంపలు మిగిలినాయి? 5 గంపలు మిగిలినాయి. దేవునికి స్తోత్రం. మిగిలినవే తగిలినాయండి. దేవుడి మీద ఆనుకొని దేవుని కార్యాలు చేస్తూ ఉంటే మనం చేసేది ఇచ్చేది కొంత అయినా దేవుడు దాన్ని అంతగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, 2 రొట్టెలు 5 రొట్టెలు చిన్న 2 చేపలు 5,000 మందికి పెట్టిన దేవుడికి ఆయనకి ఏదైనా కొత ఉంటుందా? ఆయనకి ఏమైనా లాసా? ఆయనకి ఏమైనా నష్టమా? సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. అయినా సరే లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమన్నాడంట? మిగిలిన మొక్కలన్నింటినీ ఏమన్నాడు? పోగు చేయమన్నాడు. మిగిలినవన్నీ పోగు చేయండి. పోగు చేస్తున్నాయని 12 గంపలు ఆయన. ఈ 12 గంపలు ఎవరికి ఇచ్చాడు? 12 మంది శిశువులకి 12 గంపలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దగ్గర లేవు అంటున్నారు. ఒక చిన్నవాడు వచ్చానడా, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంటే నీ దగ్గర ఏమన్నా పట్టరమన్నాడు. పట్టుకొని చేతికి ఇచ్చాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి వడ్డించమన్నాడు. అందరూ తనగా మిగిలింది 12 గంపలు ఎత్తారు. ఆడిచ్చిన 5 రొట్టెలు 2 చేపలే కానీ తిరిగి ఆడికి ఎంత ఇచ్చాడు దేవుడు? 12 గంపల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆడిచ్చింది ఒక వంతే కానీ 12 వంతులు దేవుడు ఆడికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం ఇచ్చే దేవుడికి 500 కావచ్చు కానీ 10 వంతులు 100 వంతులు దేవుడు మనకు ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఇత్తన వారికి ఇచ్చినట్టుగా పంట ఉంటుంది, ఇత్తన వారికి పంట రాదండి. అంచేత చెరువేసి రాత్రిగా పగలనగా కష్టపడి భార్య పిల్లలు విడిచిపెట్టుకుని పురుగు బొట్టలో తిరిగేవాడికి రేపు చెరువు పట్టుకున్నాక ఏమైనా 4-5 లక్షలు వస్తే రావచ్చు లాభం. పెట్టుబడి పోను. ఆడికొచ్చిందని మనం పెడితే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడరావండి. అయ్యోబా వస్తుందా? రాదు. సంతకాడు పని తినేసి పొద్దున 8 గంటలు అవుతున్నాను నేను. రాజుకు ఫోన్ చేస్తే ఎప్పుడు చేసినట్టు చెరువు కూడా ఉన్నానంటే చెరువులో ఉన్నాను అంటాడు. మరి అతనికి చాటు నాకెలా వస్తుంది? కష్టపడుతున్నాడు కదా అతను. రాత్రి పోవడను పురుగు పుట్టలో తిరుగుతున్నాడు కదా, భార్య పిల్లలు విడిచిపెట్టుకున్నాడు కదా, తెల్లగేట్లో లేచి మేదట్టు పోతే ఎన్ని పనులు చేసుకున్నాడు. రేపు పొద్దున్న 4 రూపాయలు అతనికి రావుతుంది, నాకు వస్తుందా? అతను కష్టపడుతున్నాడు, 4 రూపాయలు సంపాదించి అతను చూసి నేనెందుకు ఏడాలి? ఏడొచ్చా? మాట్లాడరండి. అయిపోయి మరి ఆ మాట చెప్పడానికి ఏంటి అని కదా. కష్టే ఫలి అంటే కష్టపడ్డవాడికి ఫలితం దొరుకుద్ది. సోమరోళ్ళకి ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగానంట. అది వెనకాల చెప్పారు చూడండి, ముళ్ళపరిగి. అర్థమైందా? అంచేత కష్టపడాలి. 70 ఉడిచాలు ఓపుకున్నంత మట్టికి కష్టపడి పని చేసుకోవాలి. అంతేకాని వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆధారపడకూడదు. అవునా కదా? అదనమాట. వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆధారపడ్డావు అనుకో, నీ పరిస్థితి నా పరిస్థితి అంతే సంగతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపుకున్నంత మంది కష్టపడదాం, దేవుడి మీద ఆధారపడదాం, పని చేద్దాం. వీడు కూడా కష్టపడ్డాడు, పని చేశాడు కానీ కంటి చూపు మాత్రం రాలేదు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా చూపు మాత్రం రాలేదు. కానీ యేసు దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందుతాను అనుకున్నాడు. 12 గంపలు ఎత్తుకెళ్ళిపోయాడు ఆశీర్వాదం. 5 రొట్టెలు ఇచ్చి 12 గంపల రొట్టెలు ఎట్టుకుపోయాడు ఇంటికి. అలాగే మనం కూడా ఇచ్చడం వలన దేవుడు మన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఇవ్వకపోయినా దేవుడి పనికి ఏది తక్కువ మాత్రము రాదు. తక్కువ రాదంటే దేవుడి పని ఎప్పుడు కూడా తక్కువ రాదు. మీరు చూడండి కావాలితే దేవుని పనిలో తక్కువ అనేటువంటిది అసంభవము. నూతులో నీళ్ళు నువ్వు తోడు కావాలని రెక్కలనే పెట్టాలి తప్ప నూతులో నీళ్ళు అయిపోయే పరిస్థితి ఉండదు. దేవుడి మీద ఆధారపడి ఏ పని చేసినా సమృద్ధిని ఇస్తాడు కానీ ఎంతో కొంత ఆఖరిని మిగిలేలా చేస్తాడు కానీ తగిలేలాగా దేవుడు ఎప్పుడు కూడా చేయడు. మన మీద మనం ఆధారపడితే, మన తెలివితేటల మీద మనం ఆధారపడితే లాస్ వస్తుంది ఆఖరిని. అర్థమైందండి? అంచేత దేవుడి మీద ఆధారపడి దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ భర్తమయ్య ఏం చేశాడంటే యేసు దగ్గరికి వచ్చి కేకలేస్తూ ఉన్నాడు. వచ్చి యేసుప్రభు కేకలేస్తూ ఉంటే వీళ్ళు వచ్చి నోరు మూసి కూర్చోమంటే యేసుప్రభు వీడు గట్టిగా కేకలేస్తుంటే 50 వచ్చిన కూడా చూడమ్మా, 50 కూడా ఏముంది? యేసుప్రభు పిలుస్తున్నాడు, వాడు నా యొద్దకు తీసుకురండి. ఆ గుడ్డివాడు ఎంతో కాలం బట్టి చూపు లేక అందుడైపోయి బాధపడతా ఉన్నాడు, వాడిని నా యొద్దకి తీసుకురండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నులుండి చూడలేవు యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను. కన్నులుండి చూడలేవు యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను. దేవునికి స్తోత్రం.
చాలామంది కళ్ళు ఉన్నాయి కానీ దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు చెవులు దేవుని వాక్యానికి ఇవ్వటం లేదండి. ఈ రోజున ఎక్కడెక్కడో పెట్టేదుకుంటా ఉన్నారు చాలామంది. అలాగంటే పాస్టర్ గారు మంచోడు కదండి, వాక్యం ఉన్నదన్నట్టుగా బదులు కొడతాడండి, మా గుండెలు పగిలిపోతున్నాయండి, అంటే మా బాధగా ఉంటుందని అంటారు కొంతమంది. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి కానీ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడితే అది నీకు నష్టమే నాకు నష్టమేనంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు నిమిత్తం నువ్వు ఏమైతే విడిచిపెట్టుకున్నావో దానికి 100 రెట్లు దేవుడు ఇక్కడ కూర్చునే వాళ్ళకి ఇస్తాడు. కానీ బయట తిరిగే వాడి పనులు చేసుకునే వాళ్ళకి మాత్రము ఎవడండి. మాకు రోగం వచ్చిందండి, మాకు స్వస్థత జరగలేదండి, ఏమన్నా మేము చెరివేశామండి, మాకు లాభం రాలేదండి, అది రాలేదండి, ఇది రాలేదండి అంటే నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీ మాట వింటాడు. దేవుడి మాట నువ్వు వినవు కానీ దేవుడిని చెప్పిందల్లా చేసేది. ఈ 4 ఎకరాల పొలం ఇచ్చినా, 4 బిల్డింగ్లు ఇచ్చినా, 40 కోసలు బంగారం ఇచ్చినా నీకు ఇంకా ఏదో వచ్చి పడిపోవాలి. ఎంతసేపు మన బతుక ఏంటంటే అది వచ్చి పడిపోవాలి, ఇది వచ్చి పడిపోయిందని అనుకుంటే తప్ప అయ్యో దేవుడు నీ కార్యాలు చేశాడు, ఇన్ని ఆశ్చర్యమైన అద్భుతాలు చేశాడు, నా పట్ల, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలు చేశాడు, ఆయనని చేసిన ఆయనకి నేనేం చేసి ఆయన రుణాన్ని తీర్చుకోనని ఆలోచించడం పోయి ఆయన ఇంకేంతసేపు నైల్ నదిలో ఒకటి ఉందంట. ఏంటది? నైల్ నదిలో ఏముందట? నైలు నదిలో ముసలి. దేవునికి స్తోత్రం. నైలు నదిలో ముసలి వంటి వాడ అంటున్నాడు. అంటే ఆ ముసలి ఏదైనా దొరికిందానికి దొరికినట్టే నవ్వులుతుందా? నవ్వటం, చప్పలించడం అలాంటిది ఏమి ఉండదు. దొరికినట్టుగా మింగేసి, అమాంతంగా మింగేసి కొట్టుకుంటుందండి అది. అంటే ఈ యొక్క నైలు నదిలో ముసలి వంటి వాడా అని దేవుడు అవిశ్వాసులు పోలిస్తూ ఉన్నాడు. అంటే దేవుడిచ్చింది దిగమింగడమే కానీ మన కక్కడం అనేటువంటిది ఉండదు. బైబిల్లో మీకు ఒక మాట ఉంటుంది, దేశపటం ఉంటుంది చూడండి, చివరిని పాలస్తీనా దేశపటం ఉంటుంది. పైన లెబనోను సముద్రం ఉంది, పైనుంచి పర్వతాల మీద వర్షం పడుతుంటే ఆ వర్షం వచ్చి ఎక్కడ పడుతుందండి? గలిలయ సముద్రంలో పడుతుంది. చూడమ్మోసారి, నువ్వు చూసి శరీరంలో చూపించు. ఉందా? గలిలయ సముద్రం ఉందా? ఎరుకో సముద్రం ఉందా? మృత సముద్రం అని ఉంటుంది చూడ. అక్కడ మృత సముద్రం నల్లగా ఉంటుంది, ఉందా? ఇంకోటి ఏంటి? లెబనోను పర్వతము పైనుండి వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదాలు. ఏమండి? గలిలయ సముద్రము దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు. గలిలయ సముద్రంలో నుండి దానిలోకి వచ్చిన నీరు మరికొన్నిటిలోనికి అది పంపుతూ ఉంటుంది. అంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కొంత దేవుడి కోసం ఖర్చు పెడితే దేవుడు మళ్ళీ నీకు నాకు ఇస్తాడు. కానీ ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి మృత సముద్రం ఉంది చూడండి, నల్లగా ఉంటుంది. అది ఉందా లేదా? మీరు చెప్పండి, నేను వింటాను. ఉందా లేదా? ఏముంది కింద? అమ్మా జెరుసలేము చదవమ్మ సరే, మంచిది అమ్మాయి. ఏముంది కింద? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, అందులో ప్రార్థనలు ఏకీపించండి. నమ్మకమైన వాడా నీకు స్తోత్రాలు. ఆయన తన జీవితం అంతా మురుకు కొంపుతో, మురుకు గుడ్డలతో అందుడైపోయి ప్రభువా నీ పాదాల దగ్గరికి మొర్రబెట్టగా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించమని అడగగా వెంటనే నీ వాగి ఆ గుడ్డివాణిని పిలిచినప్పుడు వాడిలో ఉన్నటువంటి మురుకు గొడ్డను విసిరివేశాడు. వాడిలో ఉన్న మురుకు గొడ్డ విసిరివేయగా దేవుడు అంటున్నాడు, దిగ్గని లేచాడు, పైకి లేచాడు, యేసు దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీవు ఏ మురుకు గొడ్డలతో ఉంటున్నావో, నీ ఇళ్లలో ఏ మురుకు గొడ్డలు పెట్టుకుని ఉంటున్నావో ఆ మురుకు గొడ్డలను విడిచిపెట్టు, బయటికి విసిరివేయి. దేవునికి అహిష్టమైనది, దేవునికి ఇష్టం లేనిది ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఒక మురుకు గొడ్డ ఉందేమో, అది ఏదైనా కావచ్చు, దేవునికి ఇష్టం లేనిది, దేవునికి నచ్చని నీళ్ళు ఏదైనా ఉంటే నువ్వు ఇప్పుడే ప్రభువా నాలో ఈ మురుకు గొడ్డ ఉందయ్యా, ఈ మురుకు గొడ్డని విసిరివేస్తున్నానయ్యా ప్రార్థన చేయి తల్లి. మురుకు గొడ్డ విసిరిన తర్వాతే చూపును పొందగలిగాడు. మొట్టమొదటి మురుకు గొడ్డను విసిరాడు, రెండవది దిగ్గున లేచాడు, తన ఉన్న తలాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చాడు, అంగలార్చాడు. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీకేం కావాలి, అయ్యా నీకేం కావాలని అడుగుతున్నాడు. ఈరోజు నీలో ఉన్న మురుకు గొడ్డలు విడిచిపెట్టి
నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు దిక్కుని లేచి పైకి లేచి నిలబడితే దేవుడు నీ అవసరాలు ఏమిటో ఆయన తీరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి అవసరంలో ఉన్నా, కీళ్ళ నొప్పులతో ఉన్నావా, నడువు నొప్పులతో ఉన్నావా, కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నావా, కంటి చూపు ప్రాబ్లంతో ఉన్నావా, బీపీ షుగర్తో థైరాయిడ్తో బాధపడుతున్నావా, ఈ 2 కిడ్నీలు పోయినా సరే దేవుడిని బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 2 కిడ్నీలు పోయినా కొద్ది రోజుల్లో చనిపోతామన్న వ్యక్తిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. మరి దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుని కోసం నువ్వు ఎక్కడ కూర్చోంటున్నావు? సమాజంలో కూర్చోంటున్నావా? కిడ్నీలు బాగు చేసి మరణంలోని జీవంలోనికి యేసుని దాటిస్తే ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని సమావేశాలు వేసుకొని దేవుని వాక్యాన్ని గడసంలో పెడుతున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఎవరికి వారికి పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, ఈరోజు భర్తమైన జీవితంలో మీరు చేసిన మహోన్నతమైన కార్యాలను బట్టి నీకు వందనాలు. ఆయన ఊరికి గొడ్డలు విసిరి వేసినట్లుగా మా జీవితాల్లో నీకు ఇష్టమలేనిది ఏదైనా విసిరి వేసినా ప్రభా, మేమున్న స్థలాన్ని విడిచిపెట్టి నీ మందిరములకు వచ్చి ఈరోజు అపోస్తలుడైన పౌలు కూడా యేసు నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము సమస్తాన్ని కూడా నేను నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని నీ సన్నిధిలోకి వచ్చాను అంటున్నాడు. అలాగే ఈరోజు ఎంతమంది సమస్తాన్ని విడిచిపెట్టుకొని నీ మందిరానికి వచ్చారు తండ్రి. ప్రత్యేకమైన దీవెనలు ఆయన భర్తమైన దీవించి ఆశీర్వదించి పంపించిన నీవు ఒట్టి వరకు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆశీర్వదించిన వస్తాను మాకు అందరికీ తోడుగా ఉంచండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.